భ్రమరామేశ్వరుడు క్షేత్రములు మల్లికార్జుని మదిలు విలసీలే తల్లివే మహాలక్ష్మి తేజమై కొల్హాపురనందున కరుణించే తల్లి
ఫోటో తీయకూడదు. ఈరోజు 3 రోజులు వ్యవహరిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఇస్తున్నారు. ఏర్పాట్లు చక్కగా చేశారు దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేని వినూత్నంగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వస్తున్నటువంటి భక్తులకు కూడా చక్కగా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ వారికి ముందుగా ఇలాంటి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. చాలా చక్కగా ఉంది, అద్భుతంగా. ఈ 10 రోజులు కూడా పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబాలతో పాటు చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు చక్కగా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు మరియు గుంటూరు నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అఖిలాండ బ్రహ్మాండ నాయకి మహాకాళి మహాలక్ష్మి పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మండలం చెంటులో చేసుకున్న వరదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆ జగన్మాత ఈ రోజున మహాశక్తి స్వరూపం శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. శక్తివంతమైనవి, మహత్తరమైనవి, మహిమాన్వితమైనవి శ్రీ దేవి శరన్నవరాత్రులు. అటువంటి దేవి నవరాత్రుల్లో బ్రహ్మాది దేవతలు ఆరాధించే మహాశక్తి స్వరూపం శ్రీ గాయత్రి దేవి అలంకార దర్శనం నయనానందకరం, సన్మోహనం. దేవి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని గాయత్రి మంత్రం జపిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్న భక్తుల విశ్వాసం. గాయత్రి దేవి అనుగ్రహం కోసం దేవి నవరాత్రుల భక్త మహాశయులందరూ కూడా అనేక రకమైన యాగాలని మంత్ర జపాన్ని చేస్తూ ఉంటారు. అన్ని మంత్రముల కన్నా ఉత్తమమైనది గాయత్రి మంత్రం. అందుకనే యక్షులు, గంధర్వులు, బ్రహ్మాది దేవతలు కూడా గాయత్రి దేవిని ఆరాధిస్తూ ఉంటారు. పంచవర్ణములు కలిగిన పంచముఖ గాయత్రి దేవిగా ఈ రోజున అమ్మవారి శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. రేపు గంటలపు చెట్టు వీధిలో వేంచేస్తున్న వరదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తులందరూ సంవత్సర కాలం ఎదురుచూసే అద్భుతమైన అలంకారం, పుష్పశయ్య అలంకారం. అనేక రకాలైన పుష్పాలతో అలవోకగా పువ్వుల పార్కుపై పవడించి ప్రశాంత వదనంతో చిరునవ్వులతో భక్తులకు వరాలను అనుగ్రహించే దివ్యమైన అలంకారమే పుష్పశయ్య అలంకారం. రేపు అమ్మవారిని పుష్పశయ్య అలంకారాన్ని దర్శించుకొని అమ్మదైకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి.